ప్రతిష్ట చూసే క్షణములు, కడబుర ధ్వని వినే గడియలు, కుమార ప్రతిష్ట చూసే క్షణములు, అభిషేక ప్రేమికుడై సత్యముకు లోబడెదన్, అభిషేక ప్రేమికుడై సత్యమునకు లోబడెదన్, నార్పణ సిద్ధపరచి క్రీస్తు సన్నిధిలో కనబడుదున్. మధ్య దేహమా నీ జయమెక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ పాపమా నీ బలమెక్కడా, ఓ పాపమా నీ బలమెక్కడా. కరుణపీఠము మృంగివేసెనా, కరుణపీఠము మృంగివేసెనా. దీనదేహము తీసివేయమని కాదు, ఘనమైన దేహము ధరించే కోరికయే. దీనదేహము తీసివేయమని కాదు, ఘనమైన దేహము ధరించే కోరికయే. విమోచనము పొందుటయే, కృపా మహిమ కీర్తి కొరకే. సృష్టి అంతటి ఆశ తీరే, ఆత్మనుభావమిదే. మధ్య దేహమా నీ జయమెక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ పాపమా నీ బలమెక్కడా, ఓ పాపమా నీ బలమెక్కడా. కరుణపీఠము మృంగివేసెనా, కరుణపీఠము మృంగివేసెనా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సింహనాద స్వరాల నుంచి 55వ కీర్తన పాడుకుందాం. ఏముందయ్యా ఈ ప్రత్యేకతకు కారణం, అంతయు నీవేగా. ఈ ప్రత్యేకతకు కారణం అంతయు నీదయ్యా. విమోచించావు నేను నీ వాడను, కొనసాగింపు నీవే చూచుటకు. విమోచించాను నేను నీ వాడను, కొనసాగింపు నీవే చూచుటకు. ఇది నా ధైర్యం, ఇది నా భాగ్యం, ఇది నా ధైర్యం, ఇది నా భాగ్యం. యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం. ఏముందయ్యా నాది ఈ ప్రత్యేకతకు కారణం, అంతయు నీదయ్యా. ఈ లోక సంబంధులు సర్వ శరీరులు, గట్టిని పోలిన వారు, గతించుపోయేవారు. ఈ లోక సంబంధులు
శరీరులు గడ్డిని పోలిన వారు గతించిపోయేవారు. అక్షయ బీజం నుండి పుట్టాను నేను, నిత్యము నిలిచే వాక్యం మూలము నాది. అక్షయ బీజం నుండి పుట్టాను నేను, నిత్యము నిలిచే వాక్యం మూలము నాది. ఇదే నా ధైర్యం, ఇదే నా భాగ్యం, ఇదే నా ధైర్యం, ఇదే నా భాగ్యం. యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం. ఏముందయ్యా నాది ఈ ప్రత్యేకతకు కారణం అంతయు నీదయ్యా, ఈ ప్రత్యేకతకు కారణం అంతయు నీదయ్యా. అమూల్యమైన రక్తం నూతన సృష్టిగా చేసెన్, దేవుని సృష్టి అంతటిలో ప్రథమ ఫలముగా ఉంచెను. అమూల్యమైన రక్తం నూతన సృష్టిగా చేసెన్, దేవుని సృష్టి అంతటిలో ప్రథమ ఫలముగా ఉంచెన్. స్వతంత్రమిచ్చు వాక్యములో తేరి చూచి, ఆ వాక్యము ద్వారా క్రియలలో ధన్యుడవుదన్. స్వతంత్రమిచ్చు వాక్యములో తేరి చూచి, ఆ వాక్యము ద్వారా క్రియలలో ధన్యుడవుదన్. ఇదే నా ధైర్యం, ఇదే నా భాగ్యం, ఇదే నా ధైర్యం, ఇదే నా భాగ్యం. యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం. ఏముందయ్యా నాది ఈ ప్రత్యేకతకు కారణం అంతయు నీదయ్యా. పరిశుద్ధుడవు నేను పరిశుద్ధముగా ఉండుటకు, పిలిచిన వాడవు నీవు నన్ను నడిపించెదవు. పరిశుద్ధుడను నేను పరిశుద్ధముగా ఉండుటకు, పిలిచిన వాడవు నన్ను నడిపించెదవు. అపవిత్రంగా ఉంటే దండిస్తావు, శిక్షణ చేసి నన్ను హెచ్చిస్తావు. అపవిత్రంగా ఉంటే దండిస్తావు, శిక్షణ చేసి నన్ను హెచ్చిస్తావు. ఇదే నా ధైర్యం, ఇదే నా భాగ్యం, ఇదే నా ధైర్యం, ఇదే నా భాగ్యం. యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం. ఏముందయ్యా నాది ఈ ప్రత్యేకతకు కారణం అంతయు నీదయ్యా. విమోచించావు నేను నీ వాడను, కొనసాగింపు నీవే చూచుటకు. విమోచించాను నేను నీ వాడను, కొనసాగింపు నీవే చూచుటకు. ఇదే నా ధైర్యం, ఇదే నా భాగ్యం. యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం. ఏముందయ్యా నాది ఈ ప్రత్యేకతకు కారణం అంతయు నీదయ్యా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, నీకే స్తోత్రములు, నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నైనా మీరు మాకు ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి, మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆయుష్ని బట్టి ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. మరొకసారి ప్రభువా సంఘంగా మేము కూడుకుని నీ వాక్యాన్ని వినడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవ, ఇదిగో తండ్రి
ఇప్పుడు దాకా పాడలేందు మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాం. దేవానికి స్తోత్రాలు. దేవ మీ దైవ సేవకులు నిలబడుచుండగా వారిని మీ ఆత్మతో నింపి నాయన వారి ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వినుచున్న మాకును ఆసక్తి కలిగిన హృదయములను పరిశుద్ధాత్మ సహాయం మాకును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అలాగే నాయన లైవ్లో తండ్రి వింటున్న ప్రతి ఒక్కరికి కూడా తండ్రి నీ యొక్క స్వరాన్ని వినిపించమని, నీ దైవ సేవకుల ద్వారా మీరు మాట్లాడమని, ప్రారంభం నుంచి చివరి వరకు నీ ఆత్మతో జరిగించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ఇంతవరకు పాటలు పాడి ప్రభుని స్తుతించిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని మనం విందాం. అపోస్తుల కార్యాలు గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం. ఈకోనియాలో జరిగినదేమనగా వారి కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీకు దేశస్థులను విశ్వసించిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రభువా నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీ సన్నిధానంలో తండ్రి ఇట్టి రీతిలో మేము కూడుకోవడానికి మాకు సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన నీ పరిశుద్ధ గ్రంథములో నుండి సంగతులను ప్రభువా తెలియజేస్తుండగా నీ ఆత్మ సహాయమును వాక్శక్తిని మాకు అనుగ్రహిస్తూ ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ నడిపించమని చేరువచ్చిన నీ ప్రియపిల్లలందరి మీద మా మీద నీ ఆత్మతో మమ్మల్ని కుంభరించి ప్రభువా నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని బట్టి స్తుతిస్తూ ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. మరి అవకాశం ఇచ్చిన దేవుడికి, అలాగే చేరవచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి శుక్రవారం ప్రాముఖ్యంగా దేవుని వాక్యం చెప్పాలని మనం ఇటు రీతిలో కూడుకోవట్లేదు, కానీ మరి ఒక అరగంట పాటలు, ఒక అరగంట మాత్రమే నేను ప్రతి శుక్రవారం వాక్యం చెప్తున్నాను. కారణం ఏంటంటే ప్రతి శుక్రవారం మరి గ్రామంలో ఉన్న అనేకుల కొరకు, వారి రక్షణ నిమిత్తం, అలాగే సంస్థల్లో ఉన్న వారి కొరకు ప్రార్థించాలనే మరి ప్రాముఖ్యతను ఎక్కువిస్తున్నాం కనుక ఒక అరగంటే పాటలు పాడుతున్నాం, ఒక అరగంట వాక్యాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. అది మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి శుక్రవారం నేను మరి గ్రామస్తుల కొరకు ప్రార్థించాలనేది మనసులో ఉంచి మీరు చేరి రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. ఇక్కడ అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు ఈ మాట రాయబడింది ఏంటంటే, ఈ కొనలో జరిగినది ఏమనగా యూదులు సమాజ మందిరంలో ప్రవేశించారంట. ప్రవేశిస్తే అక్కడ పౌలు గారు మరి తేటగా బోధించినందున అనేకులు యూదులు గ్రీకు దేశస్థులను విశ్వాసం ఉంచిరి అని చెప్పాడు. ఇలా ఎలా బోధించారంట? తేటగా బోధించారంట. అనేకులు అక్కడ వారు విశ్వసించారంట. చూడండి, పుట్టినోట్లు ఏముంది అక్కడ? అనేక యూదులు విశ్వసించులాగున బోధించిరి అని చెప్పాడు. తేటగా అన్న మాటకి అర్థం ఏంటంటే వారు విశ్వసించులాగున బోధించారని చెప్పాడు అన్నమాట. చూడండి, ఈ రోజున దేవుని వాక్యం చాలామంది చెప్తారు, ఒక్కొక్కరు చెప్తే మనకు అర్థం కాదు. అది మళ్ళీ రెండవసారి వినే పరిస్థితి వస్తుంది.
ఒక్కొక్కరు చెబితే మనకు తేటగా అర్థమవుతుంది. అందుకని ఇక్కడ అపోస్తులైన పౌలు గారు అలాగే బర్నబాగా కూడా వారు యేసు ప్రభుని గురించి వారికి తేటగా బోధించారన్నమాట. యేసు ప్రభుని గురించి తేటగా బోధిస్తే అనేక గ్రీకు దేశస్థులు యూదులు ప్రభుని యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించారన్నమాట. వారు విశ్వసించారు. ఇక్కడ చూడండి, ఈ మాట ఇలా పట్టుకొని మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 19వ వచనం చదవండి. అయినను సంఘములో భాషలతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు అని చెప్పాడు. ఇక్కడ భాషలు నేను తక్కువ చేయట్లేదు, కానీ ఇక్కడ ఏమన్నాడంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు అని చెప్పాడు అన్నమాట. ఇందాక మనం చదువుకున్నప్పుడు అక్కడ ఏమని రాయబడింది? అనేకులు విశ్వసించులాగున వారు తేటగా యేసు ప్రభుని గురించి చెప్పారన్నమాట. ఈరోజున దేవుని వాక్యం కూడా 2 వాక్యాలు ఉన్నాయి. ఒకటి ఏంటి? విశ్వాసం మూలమగు నీతి, ఇంకోటి ఏంటి? క్రియల మూలమగు నీతి. ఈరోజున చాలామందికి యేసు ప్రభుని మరి సువార్తను మనం ప్రకటిస్తుంటే, ప్రభుని పరిచయం చేస్తుంటే చాలామంది ఏమనుకుంటున్నారు? పరలోకం ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు? నీతిమంతులు వెళ్తారు. పరలోకం ఎవరు వెళ్తారు? నీతిమంతులు వెళ్తారు. ఇప్పుడు చాలామంది ఉద్దేశం ఏంటి? నేను నీతిగా బతికితే కానీ పరలోకానికి వెళ్ళలేను, కాబట్టి నేను ఏం చేయలేను, ఇప్పుడు నీతిగా బ్రతకలేను, కాబట్టి నేను దేవుణ్ణి నమ్ముకోలేను, దేవుణ్ణి విశ్వసించలేను అనే మార్గాల్లోకి వెళ్ళిపోయారు. అయితే ఈరోజు దేవుని వాక్యం ఎరిగిన మనమందరం కూడా విశ్వాస మూలమగు నీతిని మనం ఎరిగిన మనం అందరం కూడా ప్రభుని యేసుక్రీస్తు ప్రభుని తేటగా బోధించేవారిగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? తేటగా బోధించాలి. తేటగా అంటే ఇతరులకు అర్థమయ్యే రీతిలో బోధించేవారిగా ఉండాలి. ఎందుకంటే అపోస్తులైన పౌలు బర్నబా వారు తేటగా బోధిస్తే గ్రీకు దేశస్థులు యూదులు కూడా ప్రభుని యేసు ప్రభుని అంగీకరించారు. ఇక్కడ పౌలు గారు కూడా ఏమన్నాడంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు అని చెప్పాడు. అంటే మనం చెప్తున్న ఈ రోజున దేవుని మాట ఇతరులకి చాలా సులువుగా అర్థం కావాలి, చాలా సులువుగా ఇతరులకు అర్థం కావాలి. ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడితే నాతో ఇలా అంటారనమాట, పేతురు గారు, తమ్ముడు నువ్వు ఇక్కడ ఎవరిది పెనుమల్లో వచ్చినా మేము ఎప్పుడు పిలిచినా సరే చాలా చేటగా మరి నువ్వు బోధిస్తావు, నువ్వు చెప్తున్న అరగంట కూడా చాలా సంఘానికి చేరువస్తున్న ప్రజలకి క్షేమకరంగా ఉంటుందని ఆయన ఆనందిస్తాడు అన్నమాట. ఇలా ఈ రోజున మనం అందరం కూడా దేవుని వాక్యం ఎరుగుతున్న మనం అందరము మరి ఇతరులకు అర్థమయ్యే రీతిలో మనం సువార్తను మనం చెప్తున్న 5 మాటలైనా సరే వారికి బోధపడు రీతిలో, వారికి అర్థమయ్యే రీతిలో మనం బోధించే వారముగా ఉండాలి. చాలా మందికి ఎలా దేవుని మాట ఎత్తుకోగానే మనం ఏం చేస్తున్నారు? వారు మేము నీతిగా బ్రతకలేం, పరలోకానికి వెళ్ళలేమంటున్నారు. కానీ మనం బోధిస్తున్నది క్రియల మూలమగు నీతి కాదు. ఏ నీతి? విశ్వాస మూలమగు నీతిని మనం బోధిస్తున్నాం. ఈ నీతి ఎలా కలుగుతుంది? ఏదే అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 13వ అధ్యాయం 13వ అధ్యాయంలో పౌలు గారు ఏమన్నాడంటే వారితో, అపోస్తుల కార్యాలు 13:39 చదవండి. మీరు మోసే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలనే నీతిమంతుడిగా తీర్చబడుననియు మీకు తెలియనుగాక అని చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ పౌలు గారు చెప్తున్న సువార్త ఏంటంటే యూదులకు కూడా ఏం చెప్తున్నాడు? యూదులందరి మనసులో ఏముండిపోయింది? 10 ఆజ్ఞలను పాటిస్తేనే మేము నీతిమంతులు అవుతాం,
పదాజ్ఞలను పాటిస్తేనే మేము దేవుడున్న లోకానికి వెళ్తామని ఆ ఉద్దేశం ఎక్కువ వారికి ఉండిపోయింది. కాబట్టి ఇక్కడ పౌలు గారికి వారికి ఏం చెప్తున్నాడు? మీరు ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు కాలేరు, విశ్వసించు ప్రతివాడు ఈయన వలనే, ఎవరో ప్రభుని యేసు ప్రభు వలనే నీతిమంతులు అవుతారని చెప్తున్నాడు. కానీ చాలామంది దాంట్లో వారు అంత తేటగా చెప్పినా సరే వ్యతిరేకించిన వారు ఉన్నారు, తృణీకరించిన వారు ఉన్నారు. ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యాలు క్షమించండి, రోమపత్రిక, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం చదవండి. యాలి అనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు అని చెప్పాడు. వారు దేవుని నీతిని ఎరగలేదు, దేవుని నీతికి వారు లోబడలేదు. ఏంటా దేవుని నీతి? విశ్వాస మూలమగు నీత, క్రియల మూలమగు నీత? విశ్వాస మూలమగు నీతి అని చెప్పాడు. చూడండి 4వ వచనం కూడా చదవండి. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అని చెప్పాడు. విశ్వసించిన ప్రతివానికి ఏం కలుగుద్ది? నీతి కలుగుద్ది. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రం నుంచి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు అన్నమాట. చదవండి ఇలాగ మళ్ళీ 6వ వచనం చదవండి. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగ చెప్పుచున్నది అన్నాడు. ఏ నీతి? విశ్వాస మూలమగు నీతి ఇలాగ చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకు ఎక్కుపోవును అని చెప్తున్నాడు. చూడండి, ఈరోజు యేసు ప్రభుని అంగీకరించిన వారు ఎవరు కూడా పరలోకానికి ఎక్కుపోలేరు. ఏ వ్యక్తి కూడా ఈరోజున చూడండి, ఎంతో టెక్నాలజీ ఉంది. హెలికాప్టర్ అంటే ఎన్ని కోట్లు ఉంటుంది? చాలా కోట్లు ఉంటుంది. కోట్లు ఉన్న వారికి హెలికాప్టర్ ఉంటుంది. మరి విమానం అయితే అది కూడా చాలా కోట్ల రూపాయలతో కలిగింది. ఈ విమానాలు కానీ, ఈ హెలికాప్టర్లు కానీ, లేకపోతే సూపర్ ఎక్స్ప్రెస్ ఏంటి ట్రైన్స్ కానీ ఒక దేశం నుంచి ఒక దేశమే తీసుకెళ్తాయి కానీ, మరి దేవుడు నా పరలోకానికి ఏ వ్యక్తి కూడా మంచి కానీ, క్రియలు కానీ, ఏ వ్యక్తి ధనం కూడా పరలోకానికి తీసుకెళ్ళలేదు. కానీ ఇక్కడ ఏమన్నాడు? విశ్వాస మూలమగు నీతి ఏం చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకు ఎక్కుపోవును అని చెప్తుంది. యేసు ప్రభుని అంగీకరించిన వారు ఎవరు కూడా ఎక్కడికి ఎక్కలేరు? పరలోకానికి ఎక్కలేరు. ఆయన మనం ఎక్కలేం కాబట్టి యేసు ప్రభు శరీరధారికి లోకానికి వచ్చి మనల్ని ఎక్కించడానికి ఆయన వచ్చాడు. అది నమ్మితే చాలు. యేసు ప్రభు ఈ లోకానికి నా కొరకు వచ్చాడు, నా పాపముల నిమిత్తం ఆయన మరణించాడు, నా నీతి నిమిత్తం తిరిగి లేచాడని నమ్మితే ప్రతి వ్యక్తికి ఏం కలుగుతుంది? నీతి రక్షణ అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి ఈ రోజున మన ఈ విశ్వాస మూలమగు నీతి ఇతరులకు చాలా తేటగా బోధించేవారుగా ఉండాలన్నమాట. చూడండి 8వ వచనం కూడా చదవండి. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అని చెప్పాడు. మనం ప్రకటించేది ఏది? విశ్వాసపు వాక్యము అని చెప్పాడు. అందుకని ఈ రోజున మనం మరి దేవుని నీతిని ఎరిగిన మనం అందరం కూడా ఇతరులకు ఏం చెప్పాలంటే యేసు ప్రభు నీతిని ప్రకటించేవారిగా ఉండాలి. మరి చాలామంది ఏమనుకుంటున్నారు? నీతిగా బ్రతికితేనే పరలోకం వెళ్తాం అనుకుంటున్నారు. కానీ వారి ఉద్దేశాల్లో ఏముండిపోయిందంటే మేము నీతిగా బ్రతికితేనే పరలోకం వెళ్తాం, కాబట్టి మనం నీతిగా బ్రతకలేం, కాబట్టి మనం పరలోకం వెళ్ళలేం, కాబట్టి దేవుని నమ్మి మనకి ఎందుకు అనే ఉద్దేశాలతో చాలామంది ఉన్నారు. కానీ విశ్వాస మూలమగు నీతిని ఎరిగిన మనం అందరం కూడా మరి ఇతరులకు చాలా తేటగా మన మనసుతోనైనా ఒక 5 మాటలు ఇతరులకే చెప్పేవారిగా ఉండాలి, తేటగా బోధించేవారిగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇలా చెప్పాడు. ఒక మాట చదవండి, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం చూడండి. ఒక మాట,
కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం. నా నీతిని బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చును అని చెప్పాడు. వాస్తవానికి మనం యేసు ప్రభు వల్ల నీతిమంతులు అవుతున్నాం, విశ్వాసాన్ని బట్టి నీతిమంతులు అవుతున్నాం దేవుని ఎదుట. ఇక్కడ ఎవరు ఈ నీతి? ఏ నీతి? నా నీతి. ఇక్కడ ఏమన్నాడు? నా నీతిని బట్టి యెహోవా నాకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. నా నిర్దోషమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును అని చెప్పాడు. ఎవరికైనా మనం ఏం చెప్పాలి? మనం నీతిగా బ్రతికితే దేవుడు ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు, అంటే ఫలం ఇస్తాడు. మనం నిర్దోషంగా బ్రతికితే మనకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. కానీ పరలోకం ఇవ్వడు. ఇస్తాడా? నేను బతికినా నీతిగా మీరు బతికిన ఏమిస్తాడు? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతిఫలం అనేది ఇస్తాడు, బహుమానం అనేది ఇస్తాడు. మనం నీతిగా బ్రతకడాన్ని బట్టి ఆయన మనకు ఉన్నతమైన బహుమానాలు, ఉన్నతమైన రాజ్యంలో స్వతంత్రాన్ని ఇస్తాడు. కానీ యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా మాత్రమే మనం దేవుని ఎదుట నీతిమంతులు. ఆ నీతి మనం ఎక్కడ తీసుకెళ్తుంది? ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. చదవండి 9వ వచనం. నా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక అని చెప్పాడు. ఆగండి, ఇక్కడ ఏమన్నాడు? క్రీస్తుని సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాస మూలమైన నీతి. విశ్వాస మూలమైన నీతి అనండి. విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడునై అని చెప్పాడు. ఆయన నీతి గలవాడు. ఎలా నీతి గలవాడు? విశ్వాస మూలమగు నీతి గలవాడు, అంటే యేసు ప్రభు ద్వారా వచ్చిన నీతి గలవాడిని అని చెప్పాడు. అయితే ఇందాక మనం ఆ కీర్తన గ్రంథంలో చదువుకున్నాం. అది ఏంటి? అది మన నీతి. అంటే మనం నీతిగా బ్రతికితే ఏమొస్తుంది? ప్రతిఫలం వస్తుంది. అందుకని ఈ రోజున మనం నవాహు నీతిని ప్రకటించాడు. మనము నేటి దినాల్లో విశ్వాస మూలమగు నీతిని ప్రకటించాలి. ఏ ఒక్కరికైనా ఏం చెప్పాలి? ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో భూమి మీద ఉన్నప్పుడే వారే పరలోకానికి ఎక్కిపోతారు. కానీ ఇప్పుడు ఈ నీతి యేసు ప్రభు రక్తం ద్వారానే మనకు అనుగ్రహించబడుతుంది. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనకు అనుగ్రహించబడుతుందని మనం ఇతరులకు తెలియజేసే వారిగా ఉండాలి. మనం కూడా ఎలా నీతిమంతులు అయ్యాం? విశ్వాసం మూలమగు నీతిని మన యేసు ప్రభుని విశ్వసించి పొందుకున్నాం. కాబట్టి గమనించండి దేవుని వాక్యాన్ని. ఇక్కడ ఇంకొక మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఈరోజు దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. చూడండి, సువార్తను దేవుడు ఆనాడు అపోస్తులకు అప్పగించాడు, అపోస్తుడైన పౌలు గారికి అప్పగించాడు. ఈ రోజున మన మీద కూడా సువార్త భారం అనేది ఉంది కదా. ఇక్కడ ఏమంటాడంటే సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారముగా కాక మన హృదయములను పరిశీలించు దేవుణ్ణే సంతోషపెట్టువారమై బోధించుచున్నామని చెప్పాడు. ఈరోజు ఎవరిని సంతోష పెట్టాలి? మనం మనుషులనా దేవుణ్ణా? దేవుణ్ణి సంతోష పెట్టాలి. ఎందుకంటే ఈ రోజున ఎవరైతే యేసు ప్రభుని స్పష్టంగా తెలియజేస్తున్నారో, ఇతరులకు అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నారో, మనం ఏం చేయబడాలంటే మనమైనా వారైనా ఇతరులకు చాలా తేటగా అర్థమయ్యేలాగా ఉంటేనే అనేకులు ఏం చేస్తారు. ఇప్పుడు ఒక మాట చెప్తాను, స్టాప్ పెట్టించామనుకోండి, ఎందుకు పెట్టిస్తాం? పని పాటలకు పెట్టిస్తామా? లేకపోతే నాకు సంఘానికి పేరు రావాలని పెట్టిస్తామా? కాదు, అనేకులు యేసు ప్రభుని విశ్వసించాలని మనం పెట్టిస్తాం.
ఇప్పుడు ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, మరి పౌలు గారు బర్నబా గారు వారు తేటగా బోధిస్తే అనేకులు ఏం చేశారంట, విశ్వసించారంట. అందుకని ఇక్కడ కూడా ఏమన్నాడు, మనుషులను సంతోషపెట్టేవారంగా కాకుండా మన హృదయాలను పరిశీలించి దేవుణ్ణే సంతోషపెట్టేవారమై మనం ఏం చేయాలి, బోధించాలి. అందుకని ఈరోజు మన పేరు గురించి కాదు, మన సంతోషం గురించి కాదు, మనం ఆల్రెడీ యేసుప్రభు వస్తే ఏం చేయబడతాం, ఎత్తబడతాం. మనకి ఏ ఇబ్బంది లేదు. ఆ బహుమానం ఎక్కువైనా తక్కువైనా దేవుని యొక్క రాజ్యంలో మనం పరలోకంలో మనం ఉంటాం. అయితే ఈ రోజున చాలామంది సామాన్యుల కొరకు మనం ఆలోచించాలి. ఎవరి గురించి ఆలోచించాలి చెప్పండి? వాళ్ళ గురించి మనం ఆలోచించేది ఏంటని అనుకోకూడదు. అసలు భూమి మీద మనం ఎందుకు ఉంచాడు దేవుడు? వారి గురించి ఆలోచించేవారిగా, వారి గురించి మనం సువార్తను వారికి తెలియజేసేవారిగా ఉండాలనే మనల్ని భూమి మీద దేవుడు ఉంచాడు కదా. ఇక్కడ ఇంకొక మాట కూడా చదవండి, 6 వచనం చదవండి. 4 చదివారు కదా, 6. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారం చేయుటకు సామర్థ్యులమై ఉన్నను, జాగ్రత్తగా ఉన్నందరూ మీ వలనే కానీ ఇతరుల వలనే కానీ మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు అని చెప్పాడు. ఎవరంట? మనుషుల వలన కలుగు ఘనతను కోరలేదని చెప్తున్నాడు. ఎవరి వల్ల? ఈరోజు మనుషుల వల్ల మన ఘనత రావాలనేది మనం కోరుకోకూడదు. ఈరోజున నాకు పాట ఇవ్వట్లేదనో, లేకపోతే ప్రసంగం ఇవ్వట్లేదనో, ప్రార్థన ఇవ్వట్లేదనో, లేకపోతే ఏదో మనకు తక్కువ అవుతుంది అనేది కాదు. నేడు దినాల్లో మన మైండ్లో ఎక్కువ ఉండవలసింది ఏంటి? ఇతరుల క్షేమం. చూడండి, పౌలు గారు చాలా దుఃఖులు ఏమన్నాడు అంటే ఇలా అన్నాడు అన్నమాట, ఇతరుల క్షేమము నిమిత్తం నేను యూదుని వలె ఉన్నాను. యూదుని సంపాదించుకోవడానికి ఒక్కొక్కసారి యూదుని వలె ఉన్నాను, ఒక్కొక్కసారి మరి అన్యజనులు సంపాదించుకున్నాక వారిలాగే ఉన్నానని చెప్పాడు. ఎలాగైనాను నేను కొందరినైనా రక్షించాలని ఆయన చాలా తగ్గించుకున్నాడు అన్నమాట. అందుకని ఇక్కడ ఏమన్నాడు, మీ వలనే కానీ ఇతరుల వలనే కానీ మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు అని చెప్పాడు అన్నమాట. ఈరోజున మనుషుల వలన కలుగు ఘనతను మనం కోరడం కాదు, మన హృదయాలు ఎక్కువ ఏమని నిండిపోవాలంటే ప్రభు. ఎవరు? యేసు ప్రభువే. ప్రభువా, నీ రక్తం ద్వారా నాకు నీతినిచ్చావు, నీ శరీరం ద్వారా నన్ను ధర్మశాస్త్రం నుంచి విడిపించావు. అసలు నా జీవితంలో నువ్వు లేకపోతే, నువ్వు ప్రాణం పెట్టకపోతే నాకేం లేదు, నాకు నీతే లేదని ప్రభుని మనం ఏం చేయాలి చెప్పండి? ప్రభును స్తుతించేవారిగా ఉండాలి. చూడండి, చివరిగా ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ అధ్యాయం 7వ అధ్యాయం 23వ వచనం చదవండి. మీరు ఇలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి అని చెప్పాడు అనమాట. మనం దేన్ని పెట్టి కొనబడ్డాం? మనం నీతిమంతులం, మనం దేవుని వారం, మనం క్రీస్తు వారం. ఆయన మనల్ని ఎలా కొన్నాడు చూడండి. అంత ఎందుకు అని ఇలా అంటున్నానని కాదు, కానీ పిల్లలు లేని వారు పోనీ ఒక 5 లక్షలు ఇచ్చో 10 లక్షలు ఇచ్చో ఒక కుమారుని కొనుక్కున్నారనుకోండి, అప్పటి నుంచి ఆ కుమారుడు ఏమవుతాడు? వారు వారసులు అవుతాడు కదా, వారసుడు అవుతాడు. ఇప్పుడు వారు ఏం పెట్టుకున్నారు? ధనాన్ని పెట్టి కొన్నారు కాబట్టి ఇది నా వారసుడు, నా కుమారుడు అని వారు ఫిక్స్ అయిపోతారు. ఇక్కడ దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఇలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి అని చెప్పాడు. మనం ప్రభు రక్తాన్ని బట్టి కొనబడిన వారు. ప్రభు మనల్ని రక్తం ఇచ్చి కొన్నాడు అన్నమాట. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి మనం మనుషులకు నేడు దినాల్లో దాసులుగా ఉండకూడదు. మనం యేసు ప్రభునే విశ్వసించాలి, యేసు ప్రభునే ఆయనకు స్తోత్రాలు చెల్లించాలి. అందుకనే ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇలా చెప్పాడు అనమాట. ఏమన్నాడు చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదవండి.
ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా అని చెప్పాడు. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే, ఒకరేమో నేను పౌలు వాడను, మరి ఒకడు నేను ఇలా చెప్పుకుంటున్నారు. ఇలా చెప్పుకున్న వారిని ఏమన్నాడంటే ఆయన, మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు అన్నారు. అంటే ఇప్పుడు మనం ఎవరి వారం అని చెప్పుకోవాలి? నేను క్రీస్తు వారిని అని చెప్పుకోవాలి. ఇలా చూడండి, ఇక్కడ కొరింథీలో ఉన్న సంఘం నేను పౌలు వాడిని, కేఫా వాడిని, అపోలో వాడిని అని చెప్పుకుంటున్నారు కదా. ఆ 5వ వచనంలో ఏమన్నాడు ఆయన? అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చే దేవుళ్ళలోనే కానీ నాటివాడిలోనైనాను నీళ్లు పోయేవాడిలోనైనాను ఏమీ లేదు అని చెప్పాడు అనమాట. మీరు జాగ్రత్తగానండి, మనం యేసు ప్రభుని అంగీకరించడానికి మనం ఒకరి ద్వారా విశ్వసిస్తాం, ఒకరి ద్వారా బాప్తిస్తం పొందుకుంటాం, మరొకరి ద్వారా వాక్యం ద్వారా బలపడతాం. చూడండి, మన జీవితాల్లో మనం చాలామంది దగ్గర చాలా నేర్చుకున్నాం కదా. చూడండి, స్టార్టింగ్ జ్ఞానపురం పాస్టర్ గారి వల్ల చాలా సంగతులు నేర్చుకున్నాం. ప్రభుని కృపను బట్టి ప్రారంభంలో వాస్తవానికి అయితే ఆయన నిలబెట్టాడు అనమాట. తర్వాత ఇప్పుడు మనల్ని ఎంతైతే వారు నిలబెట్టాడో సేవకుడు, ఆ ప్రతిఫలం ఎక్కడ పొందుకుంటాడు? ఆయన దేవుని దగ్గర పొందుకుంటాడు అన్నమాట. అలాగే స్థానికంగా మరి ఎర్రపతవరంలో దేవుని సేవకులు జాన్ గారి ద్వారా మనం ఏం పొందుకున్నాం? బాప్తిస్తం పొందుకున్నాం. కొంతమంది ప్రార్థన వలన ఏదో ఒక రకంగా మనం బాప్తిస్తాలు పొందుకున్నాం, సంఘంలోనికి చేర్చబడ్డాం. అయితే వారు కూడా ఏం పొందుకుంటారు? ప్రతిఫలం పొందుకుంటారు. చూడండి, ప్రసాద్ రెడ్డి గారు లాంటి వారు ఉన్నారు. వారి ద్వారా వాస్తవానికి మనం ఏం తెలుసుకున్నాం? వారి ద్వారా దేవుని పని చాలా ధైర్యంగా చేయాలని నేర్చుకున్నాం. అయితే ఈ రోజున చూడండి, దేవుని సేవకులు, ఇప్పుడు మనం వెంబడిస్తున్న సేవకులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మరిన్ని విలువైన సంగతులు, విశ్వాస మూలమగు నీతిని తెలుసుకున్నాం, కృపను సత్యంగా గ్రహించే స్థితిని తెలుసుకున్నాం. కానీ మనం ఏ ఒక్కరి వారము కూడా కాదు, మనం క్రీస్తు వారు. మనం ఏం పెట్టి కొనబడ్డాం? విలువ పెట్టి కొనబడిన వారు. కాబట్టి మీరు గమనించండి, ఇక్కడ ఏమన్నాడంటే, అసలు మనల్ని వృద్ధులోనికి తీసుకొచ్చేవాడు దేవుడా మనిషిదా? 7వ వచనంలో ఏమన్నాడు? 6, 7 చదవండి కలిపి. నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేయవాడు దేవుడే అని చెప్పాడు అనమాట. చూడండి, ఒకరు మొక్క నాడతారు, ఒకరు ఏం చేస్తారు? నీరు పోస్తారు. ఇద్దరు ఉన్నారు అనుకోండి, అది పెరిగి పెద్ద ఫలాలు కాసింది అనుకోండి. నతానెలు గారు కాసినప్పుడు అది ఫలం కాసిందంటే నేను చెట్టు వేసాను అని ఒక ఆమె, లేదు లేదు నువ్వు చెట్టు వేసి వదిలేసావు కానీ నేను నీరు పోసాను అని ఒక ఆమె, ఇద్దరు గొడవ పెట్టుకుంటే అవుతుందా? అసలు చూడండి, ఆ ఒక ఆమె చెట్టు వేసింది, ఒక ఆమె నీరు పోస్తుంది, కానీ ఇద్దరు ఏం పెట్టుకుంటున్నారు? గొడవ. నేను వేసాను కాబట్టి ఈరోజు నా జాంకాయలు తింటున్నారు మీరు యశోదరా అంటానికి ఏమైనా ఉందా? లేదు అన్నమాట. అసలు నేను నీరు పోయకపోతే అది ఎలా బ్రతుకుద్ది అంటానికి కూడా ఎవరు లేరు. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా మొక్కను కొంచెం కొంచెం సాగు తీయగలరా? ఫలాన్ని ఏమైనా తీసుకురాగలరా? ఆ మొక్క ఎదిగి పెద్ద అవ్వాలన్నా దేవుని కృపే ఉండాలి, దానికి ఫలం రావాలన్నా దేవుడే. కానీ చూడండి, చాలా దుక్కులు పని చేస్తారు. చూడండి, కొన్ని మామిడి తోటలు కానీ, కొన్ని ఇప్పుడు ఇన్ని ఫల వృక్షాలు, ఈ ద్రాక్ష పళ్ళు కానీ, ఆపిల్ కానీ, ఇంత ఇవన్నీ మనం తింటున్నామంటే చాలామంది దానికోసం ఏం చేస్తున్నారు? కొంత క్షేమాన్ని విచారిస్తున్నారు. అయితే ఒకరు నీరు పోస్తారు, ఒకరు మొక్క నాడతారు, అవన్నీ బజార్లోకి వస్తే మనం కొనుక్కొని తింటాం. కానీ వారు నీరు పోసినందుకు, మొక్క నాటినందుకు వారు జీతం యజమానుల దగ్గర తీసుకుంటారా లేదా? తీసుకుంటారు ఖచ్చితంగా. అలాగే ఈ రోజున దాన్ని ఆధారం చేసుకొని దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, 6వ వచనం, నేను నాటి తిని, అంటే ఒక మనిషిని నాటి తిని, అపోలో నీళ్లు పోసాను, వృద్ధి కలిగి చేయవాడు ఎవరో? దేవుడే. తర్వాత ఏమన్నాడు 7వ వచనంలో? కాబట్టి వృద్ధి కలుగు చే దేవుళ్ళలోనే కానీ నాటు వాళ్ళైనా నీళ్ళు పోయి వాళ్ళైనా ఏమీ లేదు.
అంటే మనుషుల వైపు చూడటం కాదు మనం, అంతేనా? ఈరోజు ఎవరి వల్ల అయినా మనం ఉపకారం పొందుకుంటే చెప్పచ్చు. ఈరోజు చాలామంది అంటారు, ఏమంటారంటే ఫలానా ఆయన్ని వదిలేస్తారండి మీరు అంటారు. మేము వదిలేస్తాం, కానీ ఇలా చెప్పాలన్నమాట. ఏంటి, వారి ద్వారా కొంతవరకు ఇంత నేర్చుకున్నాం అని కృతజ్ఞత మనకు ఉండాలన్నమాట. కానీ దేవుని వాక్యం చెప్తుంది వినండి, ఈరోజు ఏ వ్యక్తులకు కూడా మనం ఏం కాకూడదంటే దాసులుగా కాకూడదు. ఎందుకంటే ఈరోజు తేటగా ఎవరైతే బోధిస్తున్నారో, సువార్తను ఇతరులకు తేటగా ఎవరైతే అందిస్తున్నారో వారందరిని మనం ప్రేమించేవారుగా ఉండాలన్నమాట. తేటగా బోధిస్తున్న వారందరిని మనం ప్రేమించేవారిగా ఉండాలి. ఎందుకంటే ఏ వ్యక్తికి కూడా మనం దాసులుగా కాకూడదు అనమాట. అందుకని ఇక్కడ ఏమన్నాడు, దర్శనంలోకి రాసిన పత్రిక ఇందాక చదివిన వచనాలు మళ్ళీ మనసు పెట్టి చదవండి. దర్శనంలోకి రాసిన మొదటి పత్రిక, ప్రార్థన చేద్దాం. 2వ అధ్యాయం 4వ వచనం. మనుషులను సంతోషపెట్టు వారముగా కాక మన హృదయములను పరిశీలించి దేవుణ్ణే సంతోషపెట్టు వారమై బోధిస్తున్నాము అని చెప్పాడు. తర్వాత 6వ వచనంలో ఏమన్నాడు, మీ వలన కానీ ఇతరుల వలన కానీ మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు అని చెప్పాడు అనమాట. మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు అని చెప్పాడు. ఈ మాట ప్రభు మీతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నేడు దినాల్లో మనుషులు గొప్పలో ప్రసంగం చెప్తే, లేకపోతే పాట పాడితే, లేకపోతే వారికి భోజనం పెడితే, లేకపోతే వారిని ఏదో ప్రేమిస్తే మనకు ఘనత రావాలని కోరుకోవడం కాదు. కానీ నేడు దినాల్లో మన ద్వారా సామాన్యులకు 5 మాటలు బయలు వెళ్ళాలి. సామాన్యులకు సువార్త తేటగా వారు విశ్వసించలాగానే మనమైనా బోధించాలి. తేటగా బోధించేవారినైనా సమాజంలోనికి వారిని సువార్తను వినిపించాలన్నమాట. కాబట్టి గమనించండి, ప్రభు త్వరగా వస్తున్నారు. మనకు జీతం ఇచ్చేది ప్రభువా మనుషులే? ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు, నేను జీతాన్ని సిద్ధపరుస్తున్నాను అన్నాడు. ఎవరి చేతిలో ఉందో జీతం? యేసు ప్రభు చేతిలోనే ఉంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎవరిస్తారు? మనకు ఆయనే ఇస్తాడు జీతం. కాబట్టి ఆయన జీతాన్ని ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. ప్రభు త్వరగా వస్తున్నాడు కనుక మనం ఏం చేయాలంటే ఆయన పనిని మరింత ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఆయన పనిని మనం ఎలా తీసుకెళ్ళాలి. చూడండి, పిల్లలు ఉన్నారు, బడికి వెళ్తున్నారు అనమాట. మరి వారు ఎంత చదువుకున్నా ఆ చదువు అనేది రేపు పొద్దున్న వారికి ఏం రావాలని, మంచి ఉద్యోగం, మంచి భవిష్యత్తు రావాలని పిల్లల్ని ఎంతో లక్షలు పెట్టి, వేలు పెట్టి మరి ఖర్చు చేసి మరి సమయాన్ని వెచ్చించి చదివిస్తున్నారు. తర్వాత వారు ఏం చేయాలని, ఏదో జాబ్ చేయాలని, అంతే కదా. ఈరోజు మనం ఎంతో కాలం నుంచి ఏం చేస్తున్నాం? దేవుని మాటలు వింటున్నాం, ఎన్నో సభలకు వెళ్తున్నాం, ఎంతో నేర్చుకుంటున్నాం. మన ద్వారా ఇలా అన్నాడు పౌలు గారు, ఇతరులకు క్షేమం. నేను 10,000 భాషలతో మాట్లాడతలేదని ఫీల్ అవ్వాల్సిన పని ఏం లేదు. ఇతరులకు బోధపడులాగా 5 మాటలు చెప్పలేమా? 5 మాటలు. ఆదాము ద్వారా ఎలా పాపవో, యేసు ప్రభుని అంగీకరిస్తే ఎలా నీతిమంతుడు అవుతావో మనం చెప్పలేమా? చెప్పచ్చు కదండి. చాలా ఈజీగా మనం చెప్పగలం. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? ఈరోజు చెప్పాలి. చూడండి, చాలాసార్లు చెప్పాను మీకు ఏమని. నయోమని ఉన్నాడు కదా, కుష్ఠరోగి. మరి ఇశ్రాయేలు దేశం వెళ్ళి ఎలీషా దగ్గరికి వెళ్ళి అంత గొప్ప స్వస్థతను పొందుకొని మరి తిరిగి వస్తూ, నిన్ను ఏ దేవతను, ఏ దేవుణ్ణి పూజించను, ఇంక ఏ మొక్కుబొల్ని కూడా పూజించనని అంత డిసిషన్ తీసుకున్నాడు. సిరియా దేశం అంతా కూడా మరి నిజమైన దేవుడు ఆయనే అని నయోమని అన్నాడని చెప్పినప్పుడు మరి దేశమే ఆశ్చర్యపోయింది. మరి అప్పుడు ఎవరిని వాడుకున్నాడు దేవుడు? ఒక చిన్న పిల్లని వాడుకున్నాడు అనమాట. ఏమైనా పెద్దలు ఏమైనా వాడుకున్నాడా? ఒక చిన్న పిల్లను ఇశ్రాయేలు దేశం నుంచి తీసుకెళ్ళిపోయి వారి ఇంట్లో పనికి పెట్టుకున్న పిల్ల ద్వారా నా దేశంలో దేవుడు ఉన్నాడు, ఆ దేవుని దగ్గర గొప్ప దైవజనుడు ఉన్నాడు, నా ఏలిన వాడు అక్కడికి వెళ్తే ఏం పొందుకుంటాడు? స్వస్థత పొందుకుంటాడని చెప్పి. ఈరోజు మనం చిన్నలేమేం కాదు కదా, చాలా పెద్దవారు. ఎన్నో సభలకి, ఎన్నో ఆదివారాలు, మరి ఎన్నో శుక్రవారాలు, ఎంతో వాక్యం విన్నవారు కనుక మన ద్వారా ఇతరులకు తేటగా దేవుని సువార్త బయలు వెళ్ళాలి. ఇతరులకు మన మనసుతో
5 మాటలు ప్రకటించేవారిగా ఉండాలన్నమాట. మనందరం సామాన్యులకు ఉపయోగపడాలి. ఒకప్పుడు మనం కూడా ఎవరు? ఇప్పుడు మన సామాన్యులం కాదు, ఎవరు? దేవుని కుమారులు మనం. ఎవరు ఇప్పుడు మన సామాన్యులం కాదు, ఒకప్పుడు సామాన్యులమే. ఇప్పుడు దేవుని పిల్లలం, సమస్తానికి వారసులం. ఇప్పుడు ఈ సమస్తానికి వారసులుగా దేవుని పిల్లలుగా అనేకులు మనం చేయాలి. ఎందుకంటే వారు దేవుని పిల్లలు అవ్వకపోయారు అనుకో, బైబిల్ ఏం చెప్తుంది? ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వారే దేవుని పిల్లలు, వారు నూతన సృష్టిగా చేయబడతారని చెప్పింది. అయితే వారిని దేవుని పిల్లలుగా మనం చేయకపోతే, మరి నూతన సృష్టిగా చేయకపోతే, నేను చాలా పెద్దిరాజు గారి కొరకు, లేకపోతే మా నాన్నగారి కొరకు, మా మామయ్య గారి కొరకు చాలా, అంటే కొంతమంది మన మాట వినరకూడదు, కానీ అయినా సరే ఈ మధ్యకాలంలో ఎక్కువ 10-15 రోజుల నుంచి వారి గురించే ఎలాగ వీళ్ళ కోసం ప్రణాళికలు సిద్ధపరచాలి, ప్రభువా నీవే సహాయం చేయి, మా ఎకానమీ వెళ్ళిపోవడం కాదు, కానీ ఏదైనా నువ్వు థాట్స్, ఏదైనా తలంపులి, ఈ సామాన్యుల మధ్యలో మేము ఎలా దేవుని యొక్క మాటలు తెలియజేసి వారిని రక్షణ మార్గంలోకి నడిపించాలి, వారిని దేవుని పిల్లలు చేయాలని ఆలోచిస్తున్నాం. ఈ టైంలో ఎవరి వల్ల మనకు పేరు రావాలి, ఎవరిని మనం వాడుకోవాలి, ఎవరిని మన పోస్టర్లు వేయాలి, ఇదంతా కాదు. ఇంకా మన పేరు వేయలేదు, మన ఫోటో వేయలేదు, లేకపోతే మనం ఎవరో పాట ఇవ్వలేదు, లేకపోతే మనం ఎవరో గుర్తించట్లేదు అనేది కాదు. నేటి దినాల్లో మనం ఆలోచించవలసింది ఏంటంటే, మరి సామాన్యుల కొరకు మనం ఆలోచించి వారిని ప్రభువులోకి నడిపించేవారిగా మనం అందరం ఉండాలి. ప్రభు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీరందరూ జ్ఞాపకం చేసుకోండి. మరి పౌలు గారు, బర్నబా గారు వారు ఏం చేశారు? తేటగా విశ్వసించులాగున బోధించారు. మనం కూడా అట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రభువా నీకు స్తోత్రాలు, ప్రభువా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఆనాడు నాయన పౌలు గారు, బర్నబా గారు ప్రభుని యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించులాగున తేటగా వారు ప్రభుని బోధించారు. అనేకులు విశ్వసించి ప్రభుని ఎరిగారు. తండ్రి, అపోస్తుడైన పౌలు 10,000 భాషలు మాట్లాడుకుంటే నా మనసుతో ఇతరులతో 5 మాటలు మాట్లాడుట మేలు అని చెప్తున్నారు. ప్రభువా తండ్రి, మీరు అనుగ్రహిస్తున్న కృపను బట్టి ఇతరులకు నాయన సువార్తను, విశ్వాస మూలముగా నీతిని బోధించేవారముగా, యేసు ప్రభుని అంగీకరిస్తూ వచ్చే నీతి, మేము నీతిగా జీవిస్తే వచ్చే ప్రతిఫలం, ఈ 2 అనేకులకి అర్థమయ్యే రీతిలో సంఘము, సంఘ బిడ్డలు, మేము అందరూ కలిసి ప్రభా నీ పనిలో మరింతగా ముందుకు సాగడానికి సహాయం చేయమని, ప్రభా తండ్రి మీరే తలంపులను అనుగ్రహించమని, ప్రత్యక్షతలు అనుగ్రహించమని, నీ ఆత్మతో సంఘాన్ని మమ్ములను నింపి ప్రభా తండ్రి మేము మనుషులకు దాసులముగా కాకుండా దేవునికే దాసులమని ఎరిగి ప్రభా మరింతగా ముందుకు సాగిపోవడానికి సహాయం చేయమని, ఎవరైతే నాయన నేటి దినాల్లో సువార్తను తేటగా బోధిస్తున్నారో అనేకులను ప్రభా మేము వాడుకునే వారముగా తండ్రి సహాయం చేస్తూ నడిపిస్తామని, ప్రభా మాకున్న ఆలోచనలు ప్రభా మీరే సఫలపరుస్తూ మరింత ఉద్దేశాలు మీరు మాకు అనుగ్రహిస్తూ తండ్రి అనేకులను దేవుని పిల్లలుగా చేసేవారముగా, ప్రభు మార్గాలకు నడిపించేవారముగా, ప్రభు మాట ద్వారా, ప్రార్థన ద్వారా, స్వార్థ సభల ద్వారా తండ్రి అనేకులను ప్రభు మార్గాలకు నడిపించుకునే స్థితిని, భారాన్ని మాకు అనుగ్రహించమని, అట్టి భారముతో మేము ముందుకు సాగే ధన్యతను మాకు దయచేయమని ప్రార్థిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని బట్టి ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకునిస్తున్నాను తండ్రి, ఆమేన్. ముగింపు ఆశీర్వాదం కూడా తీసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రభు యొక్క స్థలానికి చేరువచ్చిన నీ ప్రియపిల్లలందరూ ఈ సమయంలో తండ్రి వారు గ్రామంలో ఉన్న వారి కొరకు, గ్రామంలో ఎవరైతే సమస్యలతో ఉన్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తుండగా నీ ఆత్మతో వారు నింపండి. ఎవరైతే రక్షణ లేదో వారి కొరకు వారు ప్రార్థిస్తుండగా నీ ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపండి తండ్రి. ప్రభువా
ఎర్రపోతవరం, ఇంజిరం, తండ్రి తాళపాలెం, కరప ప్రభా, ఇంకా నాయన ఏడిది, క్యాస్తవరం, రాజానగరం, రాయవరం, అనపర్తి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ ప్రభుని యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించడానికి ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారి నిమిత్తం కూడా మరి చేరి వచ్చిన నీ ప్రియపిల్లలందరూ ప్రార్థనలో భారము కలిగి ప్రార్థించేవారిగా ఉండడానికి సహాయం చేస్తూ నడిపించమని, ఇంతవరకు నాయన పాటల ద్వారా, వాక్యము ద్వారా మీరు నడిపించారు. ప్రార్థనలో కూడా నీ ఆత్మ ద్వారా మీరు నడిపించమని తండ్రి యొక్క స్థలానికి చేరువచ్చిన నీ ప్రియపిల్లలందరినీ, అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వింటున్న వారు అందరిని కూడా మీరు ఆశీర్వదిస్తూ దీవిస్తూ ప్రతి ఒక్కరికి ఉన్న సమస్యల నుండి, ఇబ్బందుల నుండి మీరు విడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని బట్టి ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకునిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్ముడు అన్యోన్య సహవాసము లోకంలో యథార్థంగా సేవ చేస్తున్న సేవకులందరికీ, సకల పరిశుద్ధులకును ఈ స్థలానికి చేరువచ్చిన నీ ప్రియపిల్లలందరికీ, వారి కుటుంబాలకి సదాకాలం తోడై ఉండునుగాక, ఆమేన్. అందరికి వందాలండి. మరి రేపటి దినాన మరి కాకినాడ ప్రాంతంలో